వెల్కమ్ టు లైఫ్ లైన్. ఇవాళ మన సబ్జెక్ట్ వారికోజ్ వెయిన్స్ అంటే కాళ్లలో సిరల వాపు వ్యాధి. దీనికి సంబంధించి మీకు ఎటువంటి సమస్యలు క్వశ్చన్స్ ఉన్నా మాకు కాల్ చేయొచ్చు. మా నెంబర్ 040234900101. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఎవిస్ హాస్పిటల్ సీనియర్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ డాక్టర్ రాజా వి కొప్పాల. నమస్కారం డాక్టర్ గారు. సో ప్రధానంగా వారికోజ్ వెయిన్స్, ఈ కాళ్లలో సిరల వాపు వ్యాధి అంటే డీటెయిల్స్ చెప్పండి. రైట్ అండి. సో వారికోస్ వెయిన్స్ అంటే మన కాళ్ళకి వెళ్ళేవి కొన్ని రక్తనాళాలు ఉంటాయి, అంటే ధమనులు అంటే ఆర్టరీస్. అక్కడ నుంచి వెనక్కి వచ్చేవి కొన్ని రక్తనాళాలు ఉంటాయి, అవి వెయిన్స్. ఆ వెయిన్స్లో కొన్ని చర్మం కింద ఉంటాయి, వాటిని సూపర్ఫిషియల్ వెయిన్స్ అంటాం. కొన్ని మసిల్స్ లోపల చొచ్చుకొని ఉంటాయి, వాటిని డీప్ వెయిన్స్ అంటాం. వీటిలో రక్తం పైకి ప్రవహించేటప్పుడు సరిగా ప్రవహించలేకుండా ఆ కాళ్ళలోనే అట్లా జామ్ అయిపోయి ఉండిపోతే దాన్ని వారికోస్ వెయిన్స్ అంటాం. ఈ జామ్ అయిపోవడానికి కారణం కొన్నిసార్లు బ్లాకేజ్ అవ్వచ్చు, అంటే డీప్ వీనస్ థ్రాంబోసిస్ అంటారు. దానివల్ల అలా రావచ్చు. లేదా మరి కొంతమందికి ఈ పైకి వెళ్ళే రక్తనాళాల్లో కొన్ని కవాటాలు అంటే వాల్వ్స్ ఏవైతే ఉంటాయి అవి చెడిపోవడం వల్ల ఉండొచ్చు. ఏ కారణం అయితేనేమి బ్లడ్ పైకి వెళ్ళకుండా మళ్ళీ కాళ్ళు అలాగా స్తంభించిపోయి ఉండిపోవడాన్ని వారికోస్ వెయిన్స్ అంటారు. అలా ఉంటే కాళ్ళు ఆ వెయిన్స్ ఉబ్బినట్టు కొంతమంది కనిపిస్తాయి, కానీ అది ఓన్లీ 15-20% మందికే కనిపిస్తాయి. 80% మందికి బయటికి వెయిన్స్ చొచ్చుకొచ్చి కనబడకుండా కూడా కాళ్ళు నల్లబట్టము, కాళ్ళు పుండ్లు పట్టము, కాళ్ళు తరచు దెబ్బలు తగిలితే మానకపోవటము, కాళ్ళు దురద పెట్టడము, కాళ్ళు వాచటము, కాళ్ళు పీకటము, కాళ్ళు నొప్పులు వేయటం, కాళ్ళు బరువుగా అనిపించడం, ఇట్లాంటి లక్షణాలతో ప్రజెంట్ చేస్తారు. బయటికి వెయిన్స్ కనిపించే ఉండాలని రూల్ లేదు. ఈ టీవీలో మనం చూపిస్తున్న ఆ ఫొటోస్ ఏవైతే ఉన్నాయో మచ్చుకు చూపించిన ఫొటోస్ అంటే ఒక ఎగ్జాంపుల్ మాదిరి చూపించాం, అందరికీ అలా ఉండాలని రూల్ లేదు. బట్ జనరలీ చాలామంది మేబీ అంత సివియర్ అయితేనే ఇట్స్ టు బి కన్సిడర్డ్ యాజ్ వారికోజ్ వెయిన్స్ అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఇప్పుడు మీరు కొంచెం క్లియర్ చేశారు వాళ్ళకి. సో ఎనీ సిమ్టమ్స్ రిగార్డింగ్ దిస్, వాటిని మనం సీరియస్గానే కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉంది. అబ్సల్యూట్లీ అండి. దీన్ని మనం ఎర్లీ స్టేజెస్లో దీన్ని మనము ఫాలో అంటే సరిగా ఐడెంటిఫై చేయకపోయినా, ప్రాబ్లమ్ని దాన్ని సరిగా ట్రీట్ చేయకపోయినా, ట్రీట్మెంట్ చేసే డాక్టర్స్ సరైన ఎక్స్పీరియన్స్ లేకపోయినా, వాళ్ళు వెళ్ళే హాస్పిటల్స్లో కొన్ని వేల లక్షల కొద్ది కేసెస్ చేసిన ఎక్స్పీరియన్స్ లేకపోయినా ఏమవుతుందంటే దీని లోపల క్లాట్స్ ఏర్పడి గుండెలోకి పాకటం, పల్మరీ ఎంబలిజం అంటే గుండెలోకి పాకి గుండె బ్లాక్ చేయటం అలా జరగవచ్చు. మరి కొంతమందికి ఏమో ఆ కాళ్ళంతా నల్లబడి పుండ్లు పడిపోయి కాళ్ళు తీసే అవకాశం రావచ్చు. కొంతమందికి రిపీటెడ్గా ఇన్ఫెక్షన్స్ వచ్చి సెల్యులైటిస్గా మారచ్చు. ఇట్లా చాలా చాలా తీవ్రమైన కాంప్లికేషన్స్ దారితీస్తుంది. వి హావ్ ఎ కాలర్ సత్తెనపల్లి నుంచి సతీష్ గారు, మాట్లాడండి. హలో మేడం, చెప్పండి మేడం. క్వశ్చన్ చెప్పండి, డాక్టర్ గారితో మాట్లాడండి. నాకు కాళ్ళు కొంచెం ఈ నెరాల వాసి చాలా పెయిన్ ఉన్నాయి మేడం. అలాగే అది ఏం చేయాలి? రైట్. సో ఈ కాళ్ళలో ఈ నరాలు ఉబ్బి పెయిన్ ఉండే వాళ్ళకి వాటిని వెరికోస్ వెయిన్స్ అని మనం మామూలుగానే ఐడెంటిఫై చేయొచ్చు. కానీ అలా చేసినంత మాత్రం సరిపోదు. చాలామందికి ఏంటంటే మనం స్కాన్ చేయాలి, చూడాలి, ఒక డాక్టర్ మీకు చూసుకొని దీన్ని ఏం చేస్తే బెస్ట్ తగ్గుతుందని ఒక ఓనర్షిప్ తీసుకునే డాక్టర్ దగ్గర మీరు వెళ్ళాలి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా ఎవిస్ హాస్పిటల్లో మీరు వచ్చి ఇలాంటి కంప్లైంట్ చెప్పారనుకో మా హైదరాబాద్లో, ఫస్ట్ మీకు మా జూనియర్ డాక్టర్ చూస్తారు. ఆ డాక్టర్ గారు ఏం చేస్తారంటే మీకు అన్ని క్వశ్చన్లు అడుగుతారు. ఈ పెయిన్ పొద్దున ఉంటుందా, సాయంకాలం ఉంటుందా, కాళ్ళు నలుపు వస్తుందా లేదా, క్వశ్చన్స్ అడిగి మొత్తం అంత ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసి ఒక హిస్టరీ రాస్తారు. అదైన తర్వాత ఏం చేస్తామంటే మా హైదరాబాద్కి వచ్చే ప్రతి పేషెంట్కి మేము స్కాన్ ఫ్రీగా చేస్తాం. ఎందుకంటే మేమేమనుకుంటామంటే మాకు వచ్చేవాళ్ళు చాలామంది మిడిల్ క్లాస్ పేషెంట్స్ వస్తారు, వాళ్ళకి ఈ స్కాన్ మళ్ళీ తరచూ చేసుకునే సౌకర్యం ఉండదు. రెండోది ఏంటంటే ఈ స్కానింగ్ చాలా దగ్గరలో వాళ్ళకి ఆల్రెడీ చేసుంటారు, ఆ చేసినప్పుడు పడుకోబెట్టి చేస్తుంటారు, అది యూజ్లెస్. ఆ స్కాన్ ఈ వెరికోస్ వెయిన్స్ అనేది నిల్చుంటే వచ్చే వ్యాధి. సో మళ్ళీ మేము నిల్చోబెట్టి స్కానింగ్ చేయడానికి మళ్ళీ ఇన్నిసార్లు ఛార్జ్ చేయడం ఇష్టం లేక దగ్గర మేము 35,000 మందికి ఫ్రీగా ఇప్పుడు దాకా స్కాన్ చేస్తాం. సో ఇలా స్కాన్ చేసి ఆల్రెడీ మీ హిస్టరీ కూడా తీసుకుని ఈ రెండు ఒక ఫైల్లో కలిసి అప్పుడు నేను చూడడం జరుగుతుంది. అప్పుడు చూసినప్పుడు మీకు క్లినికల్గా ఈ ప్రాబ్లం ఉంది, స్కాన్ చేస్తే ఈ ప్రాబ్లం ఉంది, కాబట్టి ఇది ఇలా చేసుకుంటే తగ్గుతుంది అని ఒక ఒపీనియన్ ఇవ్వడం జరుగుతుంది. సో మా ఎవిస్కి వచ్చే ప్రతి పేషెంట్ హైదరాబాద్లో 3 డాక్టర్స్ చూసి వాళ్ళకి ఫ్రీగా అందరికీ స్కాన్ 3,500 రూపీస్ స్కాన్ అందరికీ ఫ్రీగా చేసి ప్రాబ్లం ఐడెంటిఫై చేసి చెప్పడం జరుగుతుంది. సో మేబీ అందువల్లనే ఎవిస్కి ఇంత మంచి పేరు వచ్చింది వారికోజ్ వెయిన్స్ ట్రీట్మెంట్ విషయంలో. బికాజ్ మీరు చెప్పిన సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో అవి మామూలుగా మనం కాళ్ళు నొప్పులు, కాళ్ళు లాగడం లాంటివి రెగ్యులర్గా చాలామందికి వచ్చే సిమ్టమ్సే. బట్ నార్మల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అది వారికోజ్ వెయిన్స్ అని వాళ్ళు డయాగ్నైజ్ చేయడానికి లేదా డౌట్ పడడానికి ఎంతవరకు ఛాన్సెస్ ఉంటాయి? అది చాలా పెద్ద ప్రాబ్లం అండి. ఇక్కడ రెండు దగ్గరలో కూడా ప్రాబ్లం వస్తుంది. ఒకటి పేషెంట్స్ ఆలోచనలో వస్తుంది, రెండు వాళ్ళు వెళ్ళే డాక్టర్స్ దగ్గర కూడా వస్తుంది. పేషెంట్స్ ఆలోచనలు ఏంటంటే ఇంతకు ముందు జనరేషన్లో కట్ చేసి 2-3 దగ్గరలో ఈ వెయిన్స్ తీసేవాళ్ళు. అందుకని చాలామంది పక్క ఇళ్లలో కూర్చొని ఏం చెప్పుకుంటారంటే ఈ వారికోస్ వెయిన్స్కి ఏం మందు లేదులే, చేసిన మాకు తెలిసిన వచ్చేసింది. అది తప్పండి. వారికోస్ వెయిన్స్కి బ్రహ్మాండంగా తగ్గించే కొత్త టెక్నాలజీస్ వచ్చేసాయి. రెండోది
వాళ్ళు వెళ్ళిన డాక్టర్ కూడాను కాళ్ళ నొప్పులు సహజమే లేవే, బాగుంది, మనిషి బతుకున్నావు కదా, అదే గొప్ప, చాలే అని చెప్పి పంపించడం జరుగుతుంటుంది అనమాట. సో వాళ్ళకి కూడా ఈ లెగ్ అటాక్ అంటే ఇప్పుడు అమెరికా, యూరోప్ అన్నింటిలో కూడా దీన్ని మేము హార్ట్ అటాక్ అని ఎలా ఐడెంటిఫై చేసి గుండె సమస్యలని మనం బాగా సొల్యూషన్స్ కనుక్కున్నామో, అదే మాదిరి ఇప్పుడు మన ఫారిన్ కంట్రీస్లో లెగ్ అటాక్ ఆర్ లెగ్స్ ఫర్ లైఫ్ అని క్యాంపెయిన్స్ పెట్టి పెద్ద పెద్ద పోస్టులు కూడా పెట్టి అమెరికాలోన యూకేలోన పెట్టి అవేర్నెస్ పెంచుతున్నారు. అంటే లెగ్లో వచ్చే పెయిన్ కూడా ఒక హార్ట్ అటాక్ మాదిరే, అది 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 కానీ మనం నెగ్లెక్ట్ చేస్తే కాళ్ళు పోయే అవకాశం కానీ లేదా ప్రాణాంతకమయ్యే అవకాశం కూడా ఉంది, దీని మీద తొందరగా అటెన్షన్ తీసుకోండి అని ఒక అవేర్నెస్ క్రియేట్ చేస్తాం. సో ఇవన్నీ నేను 2013లో యూఎస్ నుంచి వచ్చిన తర్వాత అసలు ఎవరికి అవేర్నెస్సే ఉండేది కాదు. అలాంటిది ఓన్లీ ఎబిస్ హాస్పిటల్లో మేము 14,000 ఆపరేషన్స్ చేసాం ఈ వారికోస్ వెయిన్స్కి. సో ఆబ్వియస్లీ అవేర్నెస్ పెంచడం వల్లే కదా ఇంతమందికి తెలిసి వచ్చింది. ఇంకో కాలర్ మంచిర్యాల నుంచి ప్రదీప్ గారు మాట్లాడండి. యా, హలో చెప్పండి సార్. డాక్టర్ గారు, నాకు కూడా కొద్దిగా సింటమ్స్ అనేది ఎక్కువ నిల్చున్నప్పుడు నాకు నరాలు ఇలా ఉబ్బినట్టు కనబడుతున్నాయండి. మామూలుగా కూర్చున్నప్పుడు అయితే ఏం సింటమ్స్ ఏం కనబడట్లేదు, ఈ నరాలు ఉబ్బడం అనేది. సో బేసిక్గా ఎవరికి కూడాను వారికోస్ వెయిన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా నేను లైఫ్లో ఏది నిల్చొని పని చేసుకోను, పడుకొని కాలు ఎత్తి పడుకుంటాను అంటే అసలు వారికోస్ వెయిన్స్ డిస్కషన్ అక్కడే ఆపేయచ్చు. సో ఈ వారికోస్ వెయిన్స్ ప్యూర్లీ ఒక గ్రావిటీ బేస్డ్ ప్రాబ్లం, అంటే నిల్చుకున్నా లేకపోతే ఎక్కువసేపు కూర్చొని అలా కాలు కింద లెడేసుకున్నా వచ్చే ప్రాబ్లం. సో డెఫినెట్గా మీరు చెప్పింది కరెక్టే. దానికి సొల్యూషన్ ఎతికే ముందు అసలు సిమ్టమ్స్ ఏంటి అని మేము, ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక నేను చెప్పాను కదా క్వశ్చనర్, దాని 10-point క్వశ్చనర్ రివైజ్డ్ వీనస్ క్లినికల్ సివియరిటీ స్కోర్ అని RVSS స్కోర్ తీసుకుంటాం. ఇప్పుడు మేము ఇందాక చెప్పిన ప్రతి పాయింట్కి నొప్పికి 3 పాయింట్లు అట్లా పాయింట్ వైజ్ మీకు మార్క్స్ వేస్తాం. ఆ మార్క్స్ ఎక్కువ వచ్చిన వాళ్ళకే బర్డెన్ ఎక్కువ ఉన్నట్టు, మార్క్స్ తక్కువ ఉంటే సివియరిటీ ఎక్కువ లేనట్టు ఒకటి. కానీ అందరికీ స్కాన్ చేస్తాం మార్క్స్ ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నాయి. ఎందుకంటే ప్రాబ్లం ఏంటంటే ఇది పెరిగే అవకాశం ఉంటుంది. కొంతమంది వాళ్ళు చెప్పేటప్పుడు కొంచెమే ఉందని వాళ్ళు సొంతగా డయాగ్నోస్ చేస్తారు. మనం స్కాన్ చేసి చూస్తే 10 మిల్లీమీటర్ల వెయిన్ ఉంటుంది. వెయిన్ 4 మిల్లీమీటర్ కన్నా ఎక్కువ డయామీటర్ ఉంటే అది అబ్నార్మల్. సో ఆ స్కాన్ కూడా కలమర్చి అన్ని కలుపుకొని చూసి ఇప్పుడు పెద్ద ఎక్కువ సిమ్టమ్స్ లేవు, కానీ మీ ఏజ్ 30 years, మీరు ఇంకొక 40-45 years ఈ ప్రాబ్లంతో బతకాలి, ఇప్పుడు ఎక్కువ సిమ్టమ్స్ లేవు, కానీ దాంతోపాటు మీకు 12 మిల్లీమీటర్ డైలేటెడ్ అంటే బాగా వాచిపోయిన వెయిన్ ఉందనుకోండి, సివియర్ బ్లడ్ ఫ్లో ప్రాబ్లం ఉందనుకోండి, అలాంటిది చేసుకుంటేనే బెటరు. ఇలా జీవితాంతం దీన్ని చూసుకుంటూ రోజు ప్రతి 6 నెలల కోసం స్కాన్ చేయాలి. ఒకవేళ మనం ఏం చేయకూడదని డిసైడ్ చేస్తాం అనుకో, ప్రతి 6 నెలలు స్కాన్ చేయాలి. సో ఏది బెటరు అని కూడా చెప్పడం జరుగుతుంది. సో ఏంటంటే ఇది ఒక లైఫ్ ఇమ్మీడియట్గా ప్రాణం పోయే ప్రాబ్లం కాదు కాబట్టి రేపు పొద్దున్న చేసుకోకపోతే ప్రాణం పోతుందని చెప్పలేం. అట్ ద సేమ్ టైం ఇది ఒక లైఫ్ స్టైల్ ప్రాబ్లం. దీనివల్ల మన జీవనశైలి మారిపోతుంది. ఒకసారి మీకు సివియర్ వెరికోసిస్ ఉన్నాయని తెలిసినాక మీరు కాళ్ళు ఎక్కువ నిలబడకూడదు, మరి మీ ఉద్యోగం అన్నీ మార్చుకోవాలి. సో అందుకని దానికి సరైన సొల్యూషన్స్ ఎతికి చెప్పాల్సి వస్తుంది. సో మీరు చెప్పిన దాన్ని బట్టి రెగ్యులర్ ఎక్సర్సైజెస్ కానీ వాకింగ్, రన్నింగ్ ఇలాంటివి అసలు ఇంకా నుంచోడమే మంచిది కాదంటే ఇలాంటివి ఇంకా చేసే ఛాన్స్ ఉండదు వాళ్ళెవరికి కూడా. ఇంట్రెస్టింగ్లీ నిల్చొని అలా స్టాటిక్గా ఉండడం బిగ్గర్ ప్రాబ్లమ్ యాక్చువల్లీ. దే సే దట్ అలా కూర్చొని ఉండడము లైక్ రోజంతా ఫర్ ఎగ్జాంపుల్ 100 మీటర్ల కన్నా తక్కువ నడిచే వాళ్ళు 10 సిగరెట్లు తాగినంత హామ్ చేసుకుంటున్నారు కాళ్ళకి అని చెప్తుంటాం. సో వారికోస్ వెయిన్స్ యొక్క తీవ్రత నిలబడే వల్ల లేకపోతే అలా కొంచెం నడవడం వల్ల పెరగొచ్చు, కానీ అది ట్రీట్ చేయకుండా ఇది పడుకొనే కాలు ఎత్తుకొని పడుకుంటాను అంటే బాడీకి వేరే హామ్ చాలా ఎక్కువ జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఉమెన్లో కాల్షియం తగ్గిపోతుంది, బాడీ బోన్స్ వీక్ అయిపోతాయి నడవకుండా అలా పడుకొని ఉంటే, మెన్లు ఏమో లావ్ అయిపోతారు, రకరకాల ప్రాబ్లమ్స్. సో వైల్ వెరికోస్ వెయిన్స్ నిల్చుంటే పెరుగుతాయి, అట్ ద సేమ్ టైం వెరికోస్ వెయిన్స్ తగ్గడానికి మీరు పడుకోండి అని చెప్పడం సొల్యూషన్ ఎప్పటికీ కాదు. ఇది సాల్వ్ చేయాలి. ఎందుకంటే పడుకుంటే మనకు ఎన్నో రకాల వేరే రోగాలు వస్తాయి, డీవీటీ వస్తుంది, క్లాట్స్ వస్తాయి, బాడీ కాల్షియం తగ్గిపోతుంది, బోన్స్ వీక్ అయిపోతాయి, యూ నేమ్ ఇట్. సో సొల్యూషన్ మాత్రం నిల్చుకోవడం కాదు ఇక్కడ సొల్యూషన్ మాత్రం మీరు నిల్చోవడం ఆపేయండి, నిలబడడం ఆపేయండి, నడవడం ఆపేయండి, అలా పడుకొని అలా కాలు ఎత్తుకొని పడుకోండి అన్న కంప్లీట్లీ నాన్ సెన్సికల్ ఆన్సర్. సో దానికి ఏం చేయాలంటే డెఫినెట్గా నిల్చున్న వాళ్ళు ఎక్కువగా ఉంటుంది, దీన్ని సాల్వ్ చేయాలి. ఆ సాల్వ్ చేయడానికి వాళ్ళ ఏజ్, స్కాన్, ఇందాక నేను చెప్పినవన్నీ పరిగణలో తీసుకొని సాల్వ్ చేసి తగ్గిపోతాయి. అంటే లోపలికి మెడికేషన్ తీసుకుంటేనే ఇది క్యూర్ అవుతుంది అన్నది మీరు చెప్పిన దాన్ని బట్టి అర్థమవుతుంది. అట్ ద సేమ్ టైం మై క్వశ్చన్ వాజ్, అంటే రెగ్యులర్గా ఎక్సర్సైజులు చేస్తూ ఉంటారు, జిమ్కి వెళ్తారు, రన్నింగ్, వాకింగ్, యాక్టివ్ ఎక్సర్సైజ్ చేసే వాళ్ళందరూ కూడా పొరపాటున ఈ ప్రాబ్లం వస్తే ఇంకా ఆ హెల్దీ లైఫ్ స్టైల్ని మానుకోవాల్సిన అవసరం ఉంటుందా? వెల్ ఐ మీన్ ఎక్కువ నిల్చోవడం అవాయిడ్ చేయాలి, 100% అవాయిడ్ చేయాలి. అట్ ద సేమ్ టైం నేను ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గరకు వచ్చి నా పేషెంట్ ఈ ప్రశ్న అడిగితే నేను జిమ్ ఆపమని చెప్పను. ఎందుకంటే ఆ జిమ్ వల్ల, ఆ వాకింగ్ వల్ల వేరే బాడీ పార్ట్స్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి.
హార్ట్కి అయితేనే వేరే. సో ఇది సాల్వ్ చేసుకోండి, ఇది సాల్వ్ చేసేస్తే మనకు అయిపోతుంది. దెన్ యూ కెన్ గో బ్యాక్ టు జిమ్. బికాస్ ఇండియాలో కూడా ఫారిన్ కంట్రీస్ లాగా ఒబేసిటీ చాలా ఎక్కువైపోతుంది, చాలా లావ్ అయిపోతున్నారు, గుండె రోగాలు చాలా ఎక్కువ అవుతున్నాయి. సో ఇవన్నీ మైండ్లో పెట్టుకొని ఐ వుడ్ రాదర్ యూ ఎక్సర్సైజ్ ఎ లిటిల్ బిట్ దాన్ నాట్ ఎక్సర్సైజ్. ఇంకో కాలర్ ఉన్నారు, ఆరాధ్య గారు, చెప్పండి మీ ప్రాబ్లం. హలో అండి, నా పేరు ఆరాధ్య, నేను వరంగల్ నుంచి కాల్ చేస్తున్నాను. చెప్పండి అమ్మా. నేను ఒక ఎంబీబీఎస్ స్టూడెంట్ అండి. అలాగే. నా బ్రదర్ కి వారికోస్ వెయిన్స్ ప్రాబ్లం ఉండి సర్జరీ అయింది రీసెంట్ గా, లేజర్ సర్జరీ. అలాగే. దాని తర్వాత ఏమైందంటే ఆ కాలు మొత్తం గట్టిగా అవ్వడం, ఆ వెయిన్స్ వరకు బ్లూ అవ్వడం అయ్యి తర్వాత పెయిన్ ఉంటుందండి. అంటే అయ్యి 1-2 months అవుతుంది కానీ ఇంకా పెయిన్ తగ్గట్లేదు. ఎక్కడైందమ్మా? లెఫ్ట్ లెగ్ అయిందండి. ఏ హాస్పిటల్ అయింది? హాస్పిటల్ నేమ్ ఐడియా లేదండి నాకు, హైదరాబాద్ లో అయింది. అలాగే. సో బేసిక్గా వెల్ అగైన్ నేనేమంటానంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆపరేట్ చేసిన పేషెంట్స్కి ఏం చెప్తానంటే, చూడండి మీకు ఈ వెయిన్స్ మీరు వచ్చిన స్టేజ్ బట్టి ఇవి పూర్తిగా కరిగిపోయి కళ్ళకు కనిపించకుండా అన్ని నొప్పులు తగ్గిపోవడానికి 1 వారం నుంచి 3 నెలలు పడుతుంది మీరు వచ్చిన తీవ్రత బట్టి. సో తీవ్రమైన స్టేజ్లో వచ్చారంటే 2-3 months కూడా పట్టొచ్చు. సో నేను 2 to 3 months లోపల నేను వేరే వాళ్ళ పేషెంట్స్ కూడా నేను చూడను. నేనేమంటానంటే మీరు ఏ ప్రైమరీ డాక్టర్ దగ్గరికి వెళ్ళారో వాళ్ళకి ఒకసారి చూపించండి. అవసరం ఉంటే వాళ్ళు స్కాన్ కూడా చేసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ నొప్పి అక్కడ నొప్పి అన్న ప్రతి పేషెంట్కి నేను స్కాన్ చేస్తాను. అలా స్కాన్ కూడా చేసుకొని ఇది నార్మల్ కోర్స్లోనే ఉంది, ఇక్కడ ఏం ప్రాబ్లం లేదు, ఇక్కడ భయపడాల్సిన విషయం లేదు అనే రీఅష్యూరెన్స్ మీ డాక్టర్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ మా ఎవిస్లో ఏంటంటే మేము ప్రతి పేషెంట్కి వాళ్ళకి ఇష్టమున్నా లేకపోయినా 7 to 10 days ఒకసారి, 1 month ఒకసారి, 3 months ఒకసారి చూస్తాం. ఇది ఎందువల్ల చూస్తామంటే ఇలాంటి క్వశ్చన్స్ వాళ్ళ మైండ్లో ఉన్నప్పుడు మేము భరోసా ఇస్తాం. ఈ గట్టిపడ్డానికి మీరు భయపడకండి, ఇలా మెత్తగా ఉంటేనే ప్రాబ్లం. ఈ గట్టిపడ్డం అనేది నార్మల్ ఫ్లెబైటిక్ రియాక్షన్, ఆ నార్మల్ ఫ్లెబైటిక్ రియాక్షన్ వల్ల ఇదేం కాదు అని భరోసా ఇచ్చి మీరు ఏం ప్రాబ్లం ఉన్నా మళ్ళీ మాకు ఫ్యూచర్లో ఫోన్ చేయొచ్చు అని చెప్పి పంపించడం జరుగుతుంది. సో ఆ ఫాలోఅప్ కోర్స్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఫాలో చేయాలి. సో మీరు డెఫినెట్గా ఒకసారి మీ డాక్టర్కి కాల్ చేయండి అమ్మా, వాళ్ళు సాల్వ్ చేస్తారు. లెగ్ అటాక్గా పిలువబడుతున్న వారికోస్ వెయిన్స్ గురించి డాక్టర్ రాజా వి కొప్పాలతో మనం మాట్లాడుతున్నాం. డాక్టర్ గారు, ప్రధానంగా 2 కాళ్ళకి ఒకటే స్థాయిలో ఇది అటాక్ చేస్తుందా వస్తే? సో 2 కాళ్ళకి ఒకటే స్థాయిలో ఉండాల్సిన అవసరం లేదండి. ఒక కాళ్ళలో కొంచెం ముందుగా స్టార్ట్ అయ్యి దాన్ని ఎక్కువ పెరిగి ఉండొచ్చు, అలా ఒకే స్థాయిలో ఉండక్కర్లేదు. కానీ 2 కాళ్ళలో ఉండే అవకాశం చాలా ఎక్కువ. సో చాలామంది పేషెంట్ ఒక కాళ్ళు సిమ్టమ్స్తో వస్తారు, మనం స్కాన్ చేసి చూస్తే 2వ కాళ్ళు కూడా ఉంటుంది. సో ఈ సంఖ్య మనం చూసామంటే 85% ఆఫ్ పీపుల్ ఒక లెగ్ వారికోస్ వెయిన్స్ చేసుకున్న తర్వాత 80% మంది వచ్చి సంవత్సరంలో 2వ లెగ్లో కూడా సిమ్టమ్స్ స్టార్ట్ అయ్యని చెప్పడం జరుగుతుంది. ఇది నేను చెప్పింది కాదు, ఒక టెక్స్ట్ బుక్స్లో పబ్లిష్ చేసిన సంఖ్య. సో వారికోస్ వెయిన్స్ 2 కాళ్ళకి వచ్చే అవకాశం చాలా ఎక్కువ, సేమ్ స్థాయిలో ఉండక్కర్లేదు. అండ్ జనరల్గా ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ద పాపులేషన్కి ఇది వాళ్ళకి తెలియకుండా వాళ్ళలో ఉండుండొచ్చు? సో దిస్ ఇస్ అన్ ఎక్స్ట్రీమ్లీ కామన్ ప్రాబ్లం అండి. అందుకనే అసలు ఇంత అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇన్ని కండక్ట్ చేయడానికి కారణం ఏంటంటే ఇంత కామన్ ప్రాబ్లంకి అసలు ఏమాత్రం కూడా అవేర్నెస్ మన సిస్టంలో లేదు ఈ ప్రాబ్లం మీద. చాలామంది ఉబ్బినవి నరాలు అనుకొని కొన్ని ఏళ్ల తరబడి న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. కొంతమందికి చర్మం బాగా మారిపోతే దాన్ని ఇంకో మిస్టేక్ చేసుకొని చర్మ సమస్యగా 10-15 ఏళ్ళు ట్రీట్మెంట్లు తీసుకొని వచ్చిన పేషెంట్ కూడా నా దగ్గర ఉన్నారు. సో ఈ ప్రాబ్లం చాలా కామన్. సో డోంట్ థింక్ దట్ ఇది ఎవరికో వస్తుంది అనుకోకండి, చాలా కామన్. 16 to 18% ఆఫ్ పీపుల్ విల్ హ్యావ్ ఇట్. మనం రోడ్డు మీదకి వెళ్తూ 100 మందికి బలవంతంగా తీసుకొచ్చి స్కాన్ చేసి చెక్ చేసామంటే 16 నుంచి 18 మందికి ఉంటుంది. సో ఇట్స్ ఎ వెరీ కామన్ ప్రాబ్లం. కాబట్టి దీని మీద అవేర్నెస్ మనకు సరిపోయినంత అవేర్నెస్ లేదు మన సిస్టంలో, పేషెంట్స్లో అవేర్నెస్ లేదు, వాళ్ళు వెళ్ళే లోకల్ డాక్టర్స్కి చాలామంది మీద దీని అవేర్నెస్ లేదు. అవేర్నెస్ ఉండి ఈ ప్రాబ్లం డయాగ్నోస్ చేసినా కూడా దీన్ని ఈజీగా సాల్వ్ చేసి 98% సక్సెస్ ఉండే కొత్త ఆధునిక ప్రొసీజర్లు వచ్చాయి అనే అవేర్నెస్ కూడా లేదు. సో ఈ అవేర్నెస్ పెంచడం చాలా అవసరం. ఫిజియోథెరపీ దీనికి వర్క్ చేస్తుందంటారా? రైట్ అండి, చాలామంది ఈ ప్రశ్న అడుగుతుంటారు, దీనికి ఏమైనా స్పెసిఫిక్గా ఎక్సర్సైజెస్ ఉన్నాయా, ఏ పర్టికులర్ ఫామ్ ఆఫ్ ఎక్సర్సైజ్ కానీ నేను చేసినా ఎవరైనా బయట వాళ్ళు చేయించినా నాకు రిలీఫ్ వస్తుందా? దురదృష్టవశాత్తు పెద్దగా లేవండి. ఫిజియోథెరపీ కానీ లేకపోతే మీ సొంతగా చేసుకునే ఎక్సర్సైజుల వల్ల ఈ వారికోస్ వెయిన్స్ తగ్గదు. ఒకటి గమనించాల్సింది ఏంటంటే, ఫిజియోథెరపీ కాకపోయినా ఒక రిలేటెడ్గా గమనించాల్సింది ఏంటంటే, మీరు ఎక్కువగా కూర్చొని అలా కాలు అలడేసుకునే జాబ్ కానీ ఎక్కువ నిల్చుకొని అలాగ ఉండే జాబ్స్ కానీ చేస్తే 10-15 నిమిషాలకు ఒకసారి పని పెట్టుకొని కాస్త నడిచి రావాలి, ఈ పిక్క భాగాన్ని కదుపుతూ ఉండాలి. ఆ మొబిలిటీ ఉంటే ఏమవుతుందంటే బ్లడ్ పంపింగ్ మళ్ళీ హార్ట్కి ఇంప్రూవ్ అవుతుంది. అలా నిల్చుకొని ఉండడము కూర్చొని ఉండడం వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి. సో దట్స్ కాల్డ్ గుడ్ లెగ్ హైజీన్, గుడ్ లెగ్ హైజీన్ ప్రాక్టీసెస్. గుడ్ లెగ్ హైజీన్ ప్రాక్టీస్ అంటే ఏంటంటే కీప్ ఆన్ మూవ్ అవుతూ ఉండాలి. రెండోది ఏంటంటే కాళ్ళు మనం స్నానం చేసేటప్పుడు అంతా కూడా కాళ్ళని కూడా మనం వేరే అవయవాలాగానే క్లియర్గా కడుక్కొని ఏమైనా స్కిన్ చేంజెస్, మార్పులు, నొప్పి ఏమైనా ఉంటే చూసుకుంటూ ఉండాలి. ఓకే, ఇంకో కాలర్ ఉయ్యూరు నుంచి అనిల్ కుమార్ గారు, చెప్పండి మీ ప్రాబ్లం. నమస్తే అండి. చెప్పండి.
సార్ నేను వెరికోజ్ వెయిన్స్ జనవరి 13 సర్జరీ చేశారు సార్, మీరే చేశారు అలాగే సార్. అయితే అవి ఇప్పుడు కొంచెం లైట్ గా పైకి కనిపిస్తున్నాయి సార్, దానివల్ల ఏమైనా ప్రాబ్లం అవుతుందంటారా? అసలు ఏం ప్రాబ్లం ఉండదండి. సో మనము వారికోస్ వెయిన్స్ అంటే మనం ఇంకోలా చెప్పాలంటే ఏంటంటే ఒక పెద్ద చెట్టు ఉంటుంది, ఆ చెట్టుకి చాలా చాలా కొమ్ములు ఉంటాయి. సో మనం ఏం చేస్తామంటే వేరికోస్ వెయిన్స్ ట్రెడిషనల్గా లేజర్ చేసేదాన్ని ఈ మెయిన్ చెట్టుని తీసేస్తాం కాబట్టి చిన్న చిన్న కొమ్మలు కొంతమందికి ఒక 6 నెలల సంవత్సరం ఉంటాయి, కొంతమందికి వెంటనే పోతాయి, కొంతమందికి ఒక ఇయర్ తర్వాత పోతాయి. కానీ ఈ కొమ్మల వల్ల మళ్ళీ చెట్టు పుట్టదు. సో ఈ లేజర్ వల్ల బ్యూటీ ఏంటంటే మెయిన్ వెయిన్ తీసేస్తాం. ఆ తీయటానికి ఏం చేస్తాము, ఎక్కడ కట్ చేయడం దగ్గర ఆ వెయిన్ మీటర్ పొడుగు ఉంటుంది. సో ఆ మీటర్ పొడుగు వెయిన్ పాత రోజులు తీయాలంటే కనీసం 20-30 కుట్లు వేసి గట్టిగా లాగి తీసేవాళ్ళం. ఆ ప్రక్రియ లేకుండా ఈ ఆధునిక ప్రక్రియలో మీకు చూసే ఉంటారు, మీరు చేసిన గంటకి మీరు రెడీ చేస్తాం ఇంటికి పంపించడానికి. సో ఆ ప్రక్రియ ద్వారా ఇది కరిగిచ్చాం కాబట్టి పూర్తి కరిగిపోతే ఒకటి చిన్న సబ్ 3 మిల్లీమీటర్ అంటే 3 మిల్లీమీటర్ చిన్న వెయిన్స్ నేను కావాలని ముట్టుకోను, ఎందుకంటే అవి చేస్తే చాలా పెయిన్ వస్తుంది కొత్తగా. బట్ దట్ షుడ్ నాట్ బి ఎ ప్రాబ్లం. ఇది కొత్తగా ఎప్పటికీ వారికోస్ వెయిన్స్గా మారదు. ఓకే, కానీ హౌ పెయిన్ఫుల్ సర్జరీ ఇస్ ఇట్? ఈ లేజర్ ఎబ్లేషన్ అన్నది ఎలా చేస్తారు? రైట్. సో ఈ లేజర్ ఎబ్లేషన్ చేయడానికి ముందు ఫస్ట్ ఏంటంటే మనం ఇంతకు చెప్పినట్టుగా ప్రాబ్లం ఐడెంటిఫై చేసుకున్నాం. ఐడెంటిఫై చేయడానికి మల్టిపుల్ సోర్సెస్ ద్వారా అంటే నేనే కాకుండా వేరే ఇద్దరు డాక్టర్స్ చూసి మరి ఐడెంటిఫై చేసాం. సెకండ్ స్టెప్లో ఏంటంటే ఏ స్కానింగ్ అయితే మేము చేసి ఐడెంటిఫై చేసాము ప్రాబ్లము, అదే స్కానింగ్ మిషన్ పైకి తీసుకెళ్తాం. సో ఆ సాఫ్ట్వేర్లో ఏంటంటే అంత మ్యాప్ అయిపోయి ఉంటుంది, మీకు ఎలాంటి వెయిన్స్ ఉన్నాయని మ్యాప్ అయిపోతుంది. ఆ మ్యాప్లోంచి ఏం చేస్తామంటే ఒక చిన్న క్యాథెటర్, ఒక చిన్న సూది పెట్టి దాని ద్వారా ఒక క్యాథెటర్ ఎక్కించి ఈ స్కానింగ్ చేసుకుంటూ కంటిన్యూస్ గైడెన్స్లో ఈ వెయిన్స్ని మాత్రమే కరిగిస్తాం. వేరే ఏ పార్ట్ ముట్టుకోవడం జరగదు. సో డీప్ వెయిన్స్ కానీ స్కిన్ కానీ ఫ్యాట్ కానీ ఏం ముట్టుకో. సో టెక్నికలీ ఇప్పుడు కొత్త మా దగ్గర లేటెస్ట్ మిషన్స్ ప్రకారం 8 to 10 minute ప్రొసీజర్. ఈ ఫస్ట్ పెట్టే నీడిల్ తప్ప మీకు ఎటువంటి నొప్పి బాధ ఏమి ఉండదు. అది చేసుకుని గంటకి మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఎక్కడ కట్ చేయడం, కుట్లేయడం, మత్తు తీయడం ఇలాంటివి ఏవి ఉండదు, ఫాలోఅప్ కూడా ఏమి ఉండదు. సో కాబట్టి ఇది చేసుకోవడం చాలా సులభతర సాధ్యం. ఇంకా దీనిలో కొత్త జనరేషన్ కూడా వచ్చాయి. ఈ లేజర్ పెట్టే బదులు ఇప్పుడు కొత్తగా బంక లాంటిది ఎక్కించి ఆ బంక ద్వారా కూడా బ్లాక్ చేయొచ్చు. అదైతే అసలు ఆ మాత్రం కూడా పెయిన్ ఉండదు. ప్రాబ్లం ఏంటంటే ఆ బంక అనేది ఇంకా పూర్తిగా అప్రూవ్ కాలేదు, అన్ని వేల కొద్ది కేసెస్ జరగలేదు అండ్ చాలా కాస్ట్లీ. ఇప్పటికి ఇండియాలో ఆ వినా సీల్ అనేది చాలా కాస్ట్లీ ఉంది. సో చాలామందికి అఫోర్డబుల్గా లేదు. బట్ అదర్వైజ్ లేజర్ అనేది వెల్ ఎస్టాబ్లిష్డ్ అండ్ మన ప్రైసెస్ చాలా తక్కువ కంపేర్ టు ద మార్కెట్. అండ్ చాలా కొన్ని దగ్గర మన ఓన్లీ ఎవిస్ హాస్పిటల్లో 15,000 కేసెస్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది. అంటే ఎన్ని రోజులు ఆ మనిషి మళ్ళీ లేచి నడవగలుగుతారు? ఇన్ని రోజులు కాదు, అరగంటలో వాళ్ళు అబ్సల్యూట్లీ నథింగ్ హస్ హ్యాపెండ్. హాఫ్ అన్ అవర్ 40 minutesలో వీ యాక్చువల్లీ మొబిలైజ్ దెమ్. సో మన ఎవిస్లో రాత్రి ఎవరు ఉండరు. సో మేము 8 to 12 కేసెస్ చేసేసి 5:36కి అందరికి ఇంటికి పంపించేస్తాం, మీరుంటే వెళ్ళిపోండి. కొంతమంది అవుట్ స్టేషన్ వాళ్ళు ఏమైనా వేరే ఊరి నుంచి వచ్చే వాళ్ళ సౌకర్యం కోసం కొన్ని రూమ్స్ పెట్టడం జరిగింది. కానీ ఎవరు కూడా నైట్ స్టే ఇప్పుడు దాకా, ఇది ఆల్మోస్ట్ 5th year ఆఫ్ మై రన్నింగ్ హాస్పిటల్, ఒక్కళ్ళు కూడా నైట్ స్టే అవసరం లేదు. అంటే మెడికల్ పరంగా చూస్తే కొంతమంది లాజిస్టికల్ రీజన్స్కి ఏదో గుంటూరు నుంచి వచ్చాం, ఏదో వేరే నుంచి వచ్చాం అంటే వాళ్ళకి ఉంచడం జరుగుతుంది. ఓకే, మిర్యాలగూడ నుంచి నాగరాజు గారు చెప్పండి. హలో, నమస్తే సార్. చెప్పండి గారు. సార్ నా పేరు, నేను రైల్వే ఎంప్లాయీ సార్. అలాగే 2016 నుంచి ఈ నరాలు వాపు వచ్చేస్తుంది సార్ నాకు బాగా. అలాగే. సో కుడికాలు యా, ఈ 1 week నుంచి కాలు వాపు కూడా వస్తుంది సార్. సో వారికోస్ వెయిన్స్ ఎర్లీ స్టేజెస్లో వెయిన్స్ కనిపించినప్పుడు కానీ నెగ్లెక్ట్ చేస్తే ఇలా వాపుగా మారుతుంది. ఇలా వాపు కూడా ఈ స్టేజ్లో కూడా నెగ్లెక్ట్ చేస్తే మన చాలా ఊళ్ళల్లో బోధకాలు అంటారు కదా, లింఫెడిమా అంటారు, అంటే కాలు ఫైలేరియా అంటారు, అలా కూడా తయారైపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాపు అంటే నీరు అక్యూములేషన్ అనేది, మీకు ఆ నీటిలో కొన్ని ప్రోటీన్ మాలిక్యూల్స్ ఉంటాయి, అవన్నీ సెట్ అయిపోయి గట్టిపడిపోయి అది ఇంకా మరి ఆ వాపు పోకుండా పర్మనెంట్గా ఉండిపోతుంది. సో డెఫినెట్గా దీన్ని మీరు తొందరగా యాక్షన్ తీసుకోవాలి గారు. మీరు కింది చిన్న నెంబర్కి కాల్ చేసి రండి. నేను చెప్పినట్టుగా మా దగ్గరికి వచ్చే వాళ్ళకి అందరికీ డయాగ్నోస్టిక్స్కి కూడా మేము వేరేగా అమౌంట్ ఏం తీసుకోకుండా ఐడెంటిఫై చేసి ప్రాబ్లం చెప్పడం జరుగుతుంది. అంటే లింఫిడిమా స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఇంకప్పుడు ఈ ఈ లేజర్ ఎబ్లేషన్ వీటి ద్వారా ఏమి వచ్చే తగ్గే ఛాన్సెస్ ఉండవా? యా, లింఫెడిమా అంటే అది ఒక పర్మనెంట్ స్టేట్ అండి. సో లేజర్ ఎందుకు అప్పుడు కూడా చేస్తాం. లేజర్ అప్పుడు ఎందుకు చేస్తామంటే ఈ లింఫెడిమా పెరగకుండా ఉండడం కోసం. ఎప్పుడు చేసినా కూడా ఆ రేస్ అక్కడితో ఆపొచ్చు, మనం ఆ పర్మనెంట్ డ్యామేజ్ని ఆపొచ్చు. కానీ అయిపోయిన డ్యామేజ్ని ఏం చేయాలనేది ఆలోచన. ఫర్ ఎగ్జాంపుల్ 2 రకాల డ్యామేజ్లు మెయిన్గా చూస్తాం. ఒకటి కాళ్ళలో పుండు పడిపోయే అవకాశం, 2 కాళ్ళలో బాగా వాచిపోయే అవకాశం. ఈ పుండు పడిపోతే వాళ్ళకి తరచూ కట్లు కట్టడము, లేకపోతే స్కిన్ గ్రాఫ్ట్ చేయడము ఇవన్నీ చేయాలి. కానీ ఎప్పుడు లేజర్ చేసి లోపల రక్త సరఫరా వ్యవస్థ బాగైన తర్వాతే పనిచేస్తుంది.
అలానే ఈ బోధకాలు వచ్చిందనుకోండి, అప్పుడు కూడా లేజర్ చేసి రక్త వ్యవస్థని బాగు చేసిన తర్వాత ఉన్న వాపుని తీయడానికి రకరకాల బ్యాండేజింగ్ చేసి కొంత మెషిన్స్ పెట్టి వాపు అంతా తీసిన తర్వాత కొంచెం లూజ్ స్కిన్ నేలబడితే దాన్ని కట్ చేసి ఆ స్కిన్ని షేప్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ పెళ్ళి అవ్వాల్సిన పిల్లలు లేకపోతే టైట్ బట్టలు వేసుకోవాలని పిల్లలు అట్లాంటి వాళ్ళ కోసం ఆ షేపింగ్ సర్జరీస్ కూడా మన దగ్గర చేస్తాం. సో వ్యవస్థలో అన్నీ ఉన్నాయి. వాస్కులర్ పరంగా ఏ ప్రాబ్లంతో మనం ఏవిస్కి వచ్చినా మనం సాల్వ్ చేయగలం. కానీ మీకు ఎంతవరకు సాల్వ్ అవుతుంది, ఎంత ఫాస్ట్గా సాల్వ్ అవుతుంది, ఎలా సాల్వ్ అవుతుంది అనేది మీరు వచ్చే స్టేజ్ బట్టి మారుతుంది. సో ఈ వాపు, మచ్చ, నలుపుతనం ఇవన్నీ కూడా ఎంతకాలం వ్యవధిలో తగ్గిపోతాయండి ప్యూర్గా? రైట్ అండి. అగైన్ ఇది చాలా మంచి క్వశ్చన్ అండ్ చాలా రెలవెంట్ క్వశ్చన్. నేను ఇక్కడ టీవీ షోలో 2-3 సార్లు చాలాసార్లు చెప్తూ ఉంటాను అనమాట. ఇది అయిన అరగంటకి ఇంటికి వెళ్ళిపోవచ్చు. చాలామంది దానికి ఏమనుకుంటుంటే ఇది అయిన అరగంటకి నేను 10 ఏళ్ళుగా ఉన్న వాపు పోతుందనో లేదంటే 10 ఏళ్ళుగా ఉన్న నలుపు పోతుందనో తప్పుగా అర్థం చేసుకుంటారు. అది కరెక్ట్ కాదు. సో మీకు ఫర్ ఎగ్జాంపుల్ బాగా కాళ్ళు నల్లగా వచ్చారనుకోండి, ఆ నలుపు పోవడానికి కనీసం 1 నుంచి 6 నెలలు పడతాయి. సపోజ్ కాళ్ళలో చిన్న పుండుతో వచ్చారనుకోండి, నెలలో తగ్గుతుంది. పెద్ద పుండు పడ్డాక వచ్చారనుకోండి, కనీసం 6 నెలలు, సంవత్సరం పడుతుంది. సో ఇవన్నీ కూడా ఏంటంటే నేను చెప్పేది, మీరు ఎలా హాస్పిటల్కి వచ్చారో అలాగే సర్జరీ చేసి పంపించడం మా బాధ్యత. కానీ మీరు ఎప్పుడు హాస్పిటల్కి వచ్చారో మీకు డిసీజ్ క్రొనాలజీలో అది తగ్గడానికి మాత్రం న్యాచురల్ కోర్స్ కూడా కొంత హెల్ప్ అవ్వాలి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్, వారికోస్ వెయిన్స్ గురించి అవగాహన కల్పించినందుకు. దట్స్ ఆల్ ఇన్ లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.